హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరీస్ ఎపిసోడ్ నెంబర్ 15 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ గా వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్తే, లాస్ట్ వీడియోలో ఏసున్ వాళ్ళ అత్తగారు ఇచ్చిన సలహా మేరకు కవిత్వాలు రాయడం స్టార్ట్ చేస్తుంది కదా. అయితే ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకు గుమ్యోంగ్ ని చూపిస్తూ ఉంటారు. గుమ్యోంగ్ పుట్టాక క్వాన్సిక్ ఇంకా ఏసున్ గుమ్యోంగ్ ని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. క్వాన్సిక్ ఏసున్ తో, ఇంత చిన్నగా ఉంది, ఎలా బ్రతుకుతుందో ఏమో నా బుజ్జి తల్లి, ఏ కుక్కలు గాని వచ్చి ఎత్తుకుపోతే ఎలా అని ఏసున్ తో అంటూ ఉంటాడు. దానికి ఏసున్, తనని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఇద్దరము ఉన్నాం కదా, తనని జీవితాంతం మనం చూసుకుందాం అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే మనకు గుమ్యోంగ్ వాయిస్ తో తన ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటుంది. నేను ఇంత పెద్దగా అయినా కూడా మా తల్లిదండ్రుల మీద ఇంకా ఆధారపడతా అనుకోలేదు, నేను వాళ్లకు జీవితాంతం రుణపడి ఉంటానని స్టోరీ స్టార్ట్ చేస్తుంది. గుమ్యోంగ్ కి పెళ్లైన 2 సంవత్సరాల తర్వాత మనకు స్టోరీని చూపిస్తూ ఉంటారు. గుమ్యోంగ్ ఏసున్ వాళ్ళ ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న పండ్లని కవర్లలో సర్దుకుంటూ ఉంటుంది. ఇక ఇది చూసిన ఏసున్, నువ్వు ఇంత ముందుకు ఎప్పుడు ఇలా లేవే, ఏదైనా ప్యాక్ చేస్తే అన్ని ఇక్కడే వదిలేసి వెళ్లేదానివి, ఇప్పుడేంటి కొత్తగా బిహేవ్ చేస్తున్నావు, మీ ఆయన జాబ్ మానేశాడా అని అడుగుతూ ఉంటుంది. దానికి గుమ్యోంగ్, మా ఆయన ఎందుకు అలా చేస్తాడు అని అంటూ ఉంటుంది. దానికి ఏసున్, నేను మీ కొత్త ఇంటికి వస్తానంటే తీసుకువెళ్ళవెందుకే, నేను రాకూడదా మీ ఇంటికి అని అంటూ ఉంటుంది. దాంతో గుమ్యోంగ్, నేను జాబ్ మానేశాను, నాకున్నది సింగిల్ బెడ్రూమ్ రూమే, నువ్వు వచ్చి ఎక్కడుంటావు అని అంటూ ఉంటుంది. ఇది విన్న ఏసున్, జాబ్ ఎందుకు మానేశావు అని తిడుతూ ఉంటుంది. దానికి గుమ్యోంగ్, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, అన్ని అమ్మేశామని చెప్తూ ఉంటుంది. ఇక ఏసున్ కోడలు వచ్చి, అత్తయ్య, గుమ్యోంగ్ ఇంత కేర్లెస్ గా ఉంటుందని అనుకోలేదు, ఉన్మ్యోంగే అనుకున్నా, ఇప్పుడు గుమ్యోంగ్ కూడా తయారైందని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఉన్మ్యోంగ్ చేతికి దెబ్బ తగిలించుకొని కట్టుకొని వస్తాడు. అది చూసిన ఏసున్ కి ఇంకా కోపం వచ్చేసి, మళ్ళీ ఏం చేసి తగలడ్డావురా, చేతికెందుకు దెబ్బ తగిలించుకున్నావు, ఎన్నిసార్లు చెప్పాను ఐస్ మోసేటప్పుడు చేతికి గ్లౌజెస్ వేసుకోమని, నాకు పుట్టిన పిల్లలు అస్సలు నా మాటినట్లేరు, ఎవరు నా ఇంట్లో ఉండకండి, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని తిడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఏసున్ గుమ్యోంగ్ తో, ఇంకా నువ్వెప్పుడు పిల్లల్ని కంటావు, మీ వదిన 2 పిల్లల్ని అప్పుడే కనేసింది, ముసల్దాని వయ్యాక కంటావా, అలా ఏజ్ అయిపోయినాక పిల్లల్ని కంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని తిడుతూ ఉంటుంది. దానికి గుమ్యోంగ్, డబ్బు లేకోకుండా మీలాగా నేను పిల్లల్ని కనలేను, నా పిల్లలకు నేను అన్నీ నేర్పించుకోవాలి, ఉన్మ్యోంగ్ వాళ్ళ మామకి చాలా డబ్బుంది కాబట్టే జైలు కోసం వాళ్ళ తాత ఖరీదైన బొమ్మల్ని కొని పంపించాడు, నాకు అలా కాదు కదా అని గుమ్యోంగ్ ఇండైరెక్ట్ గా వాళ్ళ అమ్మ వాళ్ళకు డబ్బు లేదని అంటూ ఉంటుంది. గుమ్యోంగ్ మాటలకి క్వాన్సిక్ కి చాలా బాధ అనిపించి అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్లి బాధపడుతూ ఉంటాడు. గుమ్యోంగ్, ప్రస్తుతం నా పరిస్థితి ఏమీ బాలేదు, కష్టాల్లో ఉంటే బుర్ర పనిచేయదు కదా అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న ఏసున్, దేవుడా అసలు ఏం జరుగుతుంది, మా కష్టాలకు అడ్డు అదుపు అంటూ ఉండదా అని బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంట్లోకి వెళ్లిన క్వాన్సిక్, ఇలా అయితే కుదరదు, ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే క్వాన్సిక్ వాళ్ళ దగ్గరున్న క్యాబేజీ పొలాన్ని అమ్మేసి ఊరికి దూరంగా ఉన్న ఒక పెద్ద బంగ్లాలో రెస్టారెంట్ ని కొని ఉంటారు. ఇక దాన్ని చూడ్డానికి వెళ్తున్న టైంలో ఏసున్ ఇంకా ఏసున్ వాళ్ళ అత్తతో పాటు ఆ 2 ఆంటీలను తీసుకొని రెస్టారెంట్ ని చూడ్డానికి వెళ్తూ ఉంటారు. అదే టైంలో ఆంటీ వాళ్ళతో, క్యాబేజీ తోటను అమ్మేయడానికి వెనకాల ఏదో గూడు పుటాని ఉంది, ఆ ఊరు బయట ఉన్న రెస్టారెంట్ ని తీసుకొని దాంతో ఇప్పుడు మీరు ఏం చేయగలుగుతారు, వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు, సినిమాలలో చూడట్లేదా అని ఆంటీ వాళ్ళు అంటూ ఉంటారు. అంతేకాకుండా ఏసున్ వాళ్ళ అత్త, ఇప్పుడు ఉన్న పొలం అమ్ముకొని ఎలా బ్రతుకుతారా అని తిడుతూ ఉంటుంది. దానికి క్వాన్సిక్, అక్కడేదో గోల్ఫ్ కోర్స్ పడుతుందంట, రెస్టారెంట్ బాగా నడుస్తుందని చెప్తూ ఉంటాడు. ఇక క్వాన్సిక్ మాటలకి ఏసున్, మా ఆయన ఎక్కడ ఉన్నా నేను ఆయనతో పాటు ఉండిపోతాను, ఆయన నన్ను బూత్ బంగ్లాలో ఉంచినా నేను ఆయనతో పాటు హ్యాపీగా ఉండిపోతాను, ఎప్పుడూ నేను ఆయనకు సపోర్ట్ చేస్తానని అంటూ ఉంటుంది.
ఇక ఆ మాటలు విన్న ఆంటీ వాళ్ళు ఇద్దరే అని అంటూ ఉంటారు. కట్ చేస్తే ఏసున్ ఇంకా ఏసున్ వాళ్ళ అత్త రెస్టారెంట్ లో ఉన్న ప్లేట్లని ఒక టేబుల్ మీద కూర్చొని క్లీన్ చేస్తూ ఉంటారు. ఇక అదే టైంలో ఏసున్ వాళ్ళ అత్త ఏసున్ తో గోల్ఫ్ కోర్స్ కడితే ఈ రెస్టారెంట్ బాగా నడుస్తుంది, రెస్టారెంట్ పేరు ఇద్దరి ఇంటి పేరుతో కలిపి పెడతావు కదా అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న ఏసున్ ఇంకా పాత గొడవ మీరు గుర్తుంచుకున్నారా, ఆ రోజు పడవ కొన్నది యాంగ్ ఫ్యామిలీ కాదు అన్న మాటలు ఇంకా గుర్తుంచుకున్నారా అని అంటూ ఉంటుంది. దానికి క్వాన్సిక్ వాళ్ళ అమ్మ, ఆ పడవ మీ నాన్నమ్మే కొనిచ్చింది కానీ నా కొడుకు ఆ పడవలో వెళ్తుంటే చూసి ఎంతగానో మురిసిపోయేదాన్నని చెప్తూ ఉంటుంది. బోటు కెప్టెన్ నుంచి మళ్ళీ చిన్న చితకా పనులు చేసుకునే కాడికి వచ్చారు. నీకు నా కొడుకు మొగుడే కాని నాకొక్కగానొక్క కొడుకు, వాడంటే నాకు చాలా ఇష్టమని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న యేసున్, మీ కొడుకుని మీకు దూరం చేసినందుకు నన్ను క్షమించండి అత్తయ్య అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే యేసున్ వాళ్ళ అత్త యేసున్తో ఇలా అంటూ ఉంటుంది. ఆ రోజు జరిగింది గుర్తుందా, నేను నిన్ను చెంపదెబ్బ కొట్టింది అదేదో అలా జరిగిపోయింది, దాన్ని ఇంకా నువ్వు మనసులో పెట్టుకోకు అని అంటూ ఉంటుంది. దానికి యేసున్, దాన్ని ఎలా మర్చిపోతాను, నన్ను మొదటిసారిగా ఒకరు చెంపదెబ్బ కొట్టారు, అయినా మీరు దాన్ని సరిచేశారు కదా అత్తయ్య, నా చిన్న కొడుకు చనిపోయినప్పుడు మీరు ఒక్కసారి కూడా నన్ను దూషించలేదు, నీ వల్లే బాబు చనిపోయాడని ఒక్క మాట కూడా అనలేదు అని అంటూ ఉంటుంది. దానికి యేసున్ వాళ్ళ అత్త, కొడుకు పోగొట్టుకొని నువ్వే బాధపడుతున్నావు, నాకు తెలుసు బిడ్డ చనిపోతే బాధ ఎలా ఉంటుందో అని అంటూ ఉంటుంది. ఇక కట్ చేస్తే శాంగిల్ వైఫ్ వాళ్ళ అత్త రాసించిన నారింజ తోటని రిజిస్టర్ చేయించుకొని ఇంటికి వెళ్తుంది. ఇక అదే టైంలో శాంగిల్ 2 సైకిళ్లు తీసుకొని ఇంటి ముందు కనిపిస్తాడు. శాంగిల్ వైఫ్ జాబ్ కోసం ఎగ్జామ్ రాసి ఉంటుంది. ఆ ఎగ్జామ్ లో పాస్ అవ్వడం వల్ల శాంగిల్ 2 సైకిళ్లు తీసుకొని వచ్చి, దున్నలా ఉన్నావు, నిన్నెవరు ఏజెంట్ గా పెట్టుకుంటారు, ఈ సైకిల్ తొక్కి ఆ ముందున్న పొట్టను తగ్గించుకో అని అంటూ ఉంటాడు. దానికి శాంగిల్ వైపు, నాకేమీ వద్దు నేను తొక్కను అనేసి అంటూ ఉంటుంది. ఇక దానికి శాంగిల్, సరేలే తొక్కకుంటే బాయని లాక్ చేసుకోబోతూ ఉంటాడు సైకిళ్ళకి. ఇక అది చూసిన శాంగిల్ వైపు, మీరు ఫీల్ అవుతున్నారు కదా, నేను తొక్కుతాను మీతో పాటు అని ఇద్దరూ కలిసి ఊరు చివరన సైకిల్ తొక్కుకుంటూ వెళ్తారు. ఇక అదే టైంలో శాంగిల్, చూడు నేను ఎలా తొక్కుతున్నానో, ఇలా తొక్కాలి అని చాలా విధాలుగా స్టైల్ గా తొక్కుకుంటూ పోతారు. ఇక ఊరు చివర ఉన్న ఒక రెస్టారెంట్ లో నుంచి ఒక ఆమె వచ్చి శాంగిల్ దగ్గరికి వచ్చి, నా కోసమే వచ్చావా అని సైకిల్ ని ఆపి తనతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. ఇక ఇది చూసిన శాంగిల్ వాళ్ళ వైపు పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో శాంగిల్, నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు, పక్కకు తప్పుకో, అడ్డు తప్పుకో అని తిడుతూ ఉంటాడు. ఇక కట్ చేస్తే ఇక మరుసటి రోజు శాంగిల్ వైపు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి తన లగేజ్ అంతా సర్దుకొని ఉంటుంది. ఇక అది చూసిన శాంగిల్, మా అమ్మ నారింజ తోట ఇచ్చిందని నన్ను వదిలేసి వెళ్తున్నావా, దాంతో ఏమైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు. దానికి శాంగిల్ వైపు, 30 ఏళ్లుగా మీతో కలిసి కాపురం చేశాను, ఏ రోజు కూడా మీరు నన్ను బయటికి తీసుకువెళ్ళిందే లేదు, ఇక మీరు అనవసరంగా నన్ను మేపాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది. దానికి శాంగిల్, నేను దిగొచ్చే టైంకి అంతా నువ్వు నాశనం చేస్తున్నావు, నిజంగానే వెళ్ళిపోతున్నావా, చేసిన నాటకాలు చాలే అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఇదంతా నిజమని మీకు తెలుసు అని శాంగిల్ వైఫ్ అంటూ ఉంటుంది. ఇక అదే టైంలో కబోర్డ్ లో ఉన్న తన పాత చెప్పును చూసి ఉంటుంది. ఆ చెప్పు మరేదో కాదు, తను డాన్స్ క్లాస్ వెళ్ళినప్పుడు ఏసున్ శాంగిల్ వైఫ్ ని కాపాడడానికి హెల్ప్ చేసినప్పుడు ఒక చెప్పు తెగిపోయి ఉంటుంది కదా, ఆ చెప్పు శాంగిల్ దాచిపెట్టి ఉంటాడు కబోర్డ్. ఇక కట్ చేస్తే వీళ్ళిద్దరు కోర్టులోకి వెళ్లి విడాకులు తీసుకోవడానికి లాయర్ ని కలిసేందుకు వెయిట్ చేస్తూ ఉంటారు. అదే టైంలో శాంగిల్ తన వైఫ్ తో, ఇన్నేళ్లలో నా మీద నీకు ఒక్కసారి కూడా ప్రేమ కలగలేదా అని తన వైఫ్ ని అడుగుతూ ఉంటాడు. దానికి శాంగిల్ వైఫ్, నీ మీద ప్రేమ పెంచుకుంటే పిచ్చిదాన్ని అయిపోయేదాన్నేమో, నేను ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు కూడా నువ్వు నన్ను వదిలేసి వేరే ఆడవాళ్లతో గడిపేవాడివి, నీకు పిల్లల మీద కూడా ప్రేమ లేదు, మన కూతురు వచ్చి ఆ రోజు తన భర్తను విడిపించుకోవడానికి డబ్బులు అడిగినా మీరు ఇవ్వలేదు, ఇన్ని రోజులు మీరు మీ లైఫ్ ని మీకు నచ్చినట్లుగా బ్రతికారు, గత 30 ఏళ్లుగా నేను 4 పిల్లల్ని చాదాను, ఇప్పుడు నేను నాకు నచ్చినట్టుగా బ్రతకాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది. శాంగిల్ మాత్రం తన వైఫ్ తో ప్రేమగానే మాట్లాడడానికి ట్రై చేస్తాడు కానీ తను ఇక మీదట మీతో ఉండడం కుదరదు అని చెప్పేస్తుంది. ఇక వీళ్ళిద్దరూ లాయర్ ని కలిసి కిందికి వచ్చేస్తారు. మనకు లాయర్ ని కలిసింది
చేసింది చూపించరు. ఎవరి కార్లు వాళ్ళు వెళ్లేటప్పుడు శాంగిల్ వైఫ్ శాంగిల్ తో మీరు ఆ రోజు నన్ను డాన్స్ క్లాస్ దగ్గర చూశారు కదా, నాతో ఎందుకు చెప్పలేదు అని అంటూ ఉంటుంది. దానికి శాంగిల్ ఇదంతా ఇప్పుడు నీకు అవసరమా అని కారెక్కి ఇంటికి వెళ్లి ఆ చెప్పును చూస్తూ జరిగింది గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక శాంగిల్ వైఫ్ డాన్స్ క్లాస్ నుంచి పారిపోయాక శాంగిల్ ఆ చెప్పును తీసుకొని వచ్చి ఒక కబోర్డ్ లో పెట్టి ఇప్పుడు ఆ చెప్పుని చూస్తూ ఆ రోజు నేను అడిగి ఉంటే నువ్వు నాకు విడాకులు ఇచ్చి ఎప్పుడో వెళ్ళిపోయేదానివి అని అనుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాడు. ఇక అదే టైంలో శాంగిల్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని చూస్తూ వాళ్ళ వైఫ్ తో నువ్వు కూడా ఏ రోజు నా మీద ప్రేమ చూపించిందే లేదు అని అనుకుంటూ ఉంటాడు. ఇక అదే టైంలో శాంగిల్ ఇంటి డోరు ఎవరో వచ్చి కొట్టడంతో వెళ్లి డోర్ తీస్తాడు. ఇక అప్పుడే శాంగిల్ కొడుకు తన చేతిలో ఏదో పట్టుకొని ఇంటికి వస్తాడు. శాంగిల్ కొడుకును చూసిన శాంగిల్, ఏంట్రా ఇలా వచ్చావు, నీకు డబ్బులు ఇవ్వడానికి ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అని అంటూ ఉంటాడు. దానికి అబ్బాయి నాకు ఇప్పుడేమీ డబ్బు వద్దులే అని ఇన్స్టంట్ రైస్ నిచ్చి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అది చూసిన శాంగిల్, ఏసునన్నది నిజమే, నేనొక పెంట ఎదవని అని అనుకుంటూ ఉంటాడు. ఒకరోజు క్వాన్సిక్ చేతి వేళ్లకు దెబ్బ తగిలాక ఏసున్ శాంగిల్ దగ్గరికి వెళ్లి నీ దగ్గర ఇక పని చేయడు, పెంట ఎదవా అని తిట్టి అక్కడి నుంచి తీసుకొని వస్తుంది కదా. ఇక అది గుర్తుకు తెచ్చుకొని నిజంగా నేను పెంట ఎదవనే అని అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఏసున్ క్వాన్సిక్ వాళ్ళ రెస్టారెంట్ ముందు నించొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏసున్ క్వాన్సిక్ తో నువ్వు ఈ రెస్టారెంట్ ను తీసుకొని నా తల మీద పెద్ద బండరాయి వేశావు అని అంటూ ఉంటుంది. దానికి క్వాన్సిక్ నేను ఈ షాప్ తీసుకుంటా అన్నప్పుడు నువ్వు నాకు ఏ అడ్డు చెప్పలేదెందుకు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఏసున్ 30 ఏళ్ల క్రితం మనిద్దరం ఇంట్లో నుంచి లేచిపోయేటప్పుడు జీవితంలో ఎప్పుడూ లేని సంతోషాన్ని అప్పుడు నీ మొహంలో చూశాను. ఆ సంతోషం నాకు మళ్ళీ 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు చూశాను నీ ముఖంలో ఆనందం. అయినా నువ్వు ఈ రెస్టారెంట్ ని ఎందుకు పెట్టావు, ఉన్మియోం కోసమా లేదా గుమ్యోం కోసమా, వాళ్ళిద్దరి భవిష్యత్తు కోసమా అని అంటూ ఉంటుంది. దానికి క్వాన్సిక్ ఆ రోజు నువ్వు అన్నావే నిన్ను చేసుకుంటే రాజీ పడుతూ బ్రతకాలని, నీకు ఏ లోటు రాకుండా బాగా చూసుకుందామనుకున్నాను అని అంటూ ఉంటాడు. ఇక అదే టైంలో రెస్టారెంట్ లో నుంచి క్వాన్సిక్ వాళ్ళ అమ్మ వచ్చి మీరేమీ పడుచు పిల్లగాళ్ళు కాదు, బయట ఉండి సరసాలాడుతున్నారేంటి, లోపలికి రండి అని పిలుస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఇలా కొన్ని రోజులు గడిచాక హున్మియోంగ్ క్వాన్సిక్ ని తిడుతూ ఉంటాడు. ఆ ఏజెంట్ నిన్ను మోసం చేశాడు, ఇక్కడ ఎలాంటి గోల్ఫ్ కోర్స్ కట్టట్లేడు, కష్టపడందే తొందరగా మనం సెటిల్ అవ్వలేము అని అంటూ ఉంటారు కదా, మీరెలా చేశారు ఈ పనిని, ఆ ఏజెంట్ పారిపోయాడు, ఇప్పుడు మిమ్మల్ని మోసం చేశాడు, ఆ క్యాబేజీ తోటని అనవసరంగా అమ్మేశారు, ఆ క్యాబేజీ తోట ఉండి ఉంటే జైల్ ఫారెన్ చదువులకి పనికొచ్చి ఉండేది, అదృష్టం ఎవరినైనా వరిస్తుందేమో కాని మిమ్మల్ని మాత్రం వరించదు నానా అని అంటూ ఉంటాడు. దానికి ఏసున్ వాళ్ళ కోడల్ అంతా పోయినట్టేనా, ఈ రెస్టారెంట్ అయినా ఉంది కదా పర్లేదులే అని అంటూ ఉంటుంది. దాంతో ఉన్మియోంగ్ ఈ రెస్టారెంట్ ఉంటే ఏం లాభం, ఎవ్వరూ రారిక్కడికి అని అంటూ ఉంటాడు. ఇక కొడుకు మాటలకి ఏసున్ కి చాలా కోపం వచ్చి అదేమైనా నీ డబ్బా, మీ నాన్నగారి డబ్బు, మీ నాన్నని అనే హక్కు నీకు అస్సలు లేదు, అప్పుల పాలయ్యాం అని అంటున్నావు, నువ్వు నీ ఫ్రెండ్ ద్వారా జైలుకు పోతే మీ నాన్న బోటమ్మి కదా డబ్బులు తెచ్చింది, అప్పుడు కాలేదా అప్పులు అని ఏసున్ ఉన్మియోంగ్ ని తిడుతూ ఉంటుంది. ఇక అదే టైంలో గుమ్యోంగ్ డబ్బుతో వచ్చి నా దగ్గర డబ్బు ఉంది, ఇంటికి వెళ్దాం పదండి అని వాళ్ళని ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంటికి వెళ్ళాక ఏసున్ గుమ్యోంగ్ కోసమని పచ్చళ్ళు ఒక సంచిలో సర్ది పెడుతుంది. ఇక అదే టైంలో ఏసున్ వెళ్లి గుమ్యోంగ్ దగ్గర కూర్చొని మేమేమైనా నిన్ను డబ్బు అడిగామా, ఎందుకు తెచ్చావు, అయినా నీకు ఇంత డబ్బు ఎక్కడిదే అని గుమ్యోంగ్ ని ఏసున్ అడుగుతూ ఉంటుంది. దానికి గుమ్యోంగ్ అప్పు అడిగి తెచ్చాను, నా సేవింగ్ అకౌంట్ లో ఉన్న డబ్బును అంతా విత్డ్రా చేసి తీసుకువచ్చాను, తల్లిదండ్రులను దిక్కుమాలిన స్థితిలో వదిలేసేలా నేను పెరగలేదు అని గుమ్యోంగ్ అంటూ ఉంటుంది. గుమ్యోంగ్ మాటలు విన్న ఏసున్ కడుపులో ఉన్నప్పుడు ఊట గడవక వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్లి అప్పు అడిగింది కదా, అదే మూమెంట్ ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే గుమ్యోంగ్ నేను పార్ట్ టైం జాబ్ చేసేటప్పుడు నెల మీకు 1,00,000 వాన్లు పంపేదాన్ని, నేను మీకు డబ్బు పంపడమేంటా అనుకునేదాన్ని అని అంటూ ఉంటుంది. దానికి ఏసున్ మాకు డబ్బు పంపమని మేమేనాడు నిన్ను అడగలేదు అని అంటూ ఉంటుంది. దానికి గుమ్యోంగ్ నేను మీకు రుణపడిపోయి ఉన్నాను, నా కోసం మీరు ఇల్లు అమ్ముకొని నన్నెందుకు విదేశాల చదువులకు పంపించారు, నా కారణంగా మీరెందుకు అప్పుల పాలు అవ్వాలి, ఎప్పుడు అందరూ అంటూ ఉంటారు కుటుంబ బాధ్యత పెద్ద కూతురుదే అని, ఆ
మాటలు నేను అందరి నోట విని విని విసిగిపోయాను అని గట్టిగా వాళ్ళమ్మ మీద అరుస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో ఏసున్ చాలు ఆపు, మీ నాన్న వింటే బాధపడతాడని నిదానంగా గుమ్యోంగ్తో అంటూ ఉంటుంది. ఇక అప్పుడే క్వాన్సిక్ తన గదిలో నుంచి బయటికి వచ్చి ఇక చాలు ఆపు యాంగ్ గుమ్యోంగ్ అని గట్టిగా అరుస్తాడు. క్వాన్సిక్ కోపాన్ని చూసిన ఏసున్ గుమ్యోంగ్ చాలా అంటే చాలా ఏడ్చేస్తారు. క్వాన్సిక్ ఇదే మొదటిసారి అంత కోపంగా కనిపించడం. వాళ్ళ డాడీని చూసిన గుమ్యోంగ్ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, మా నాన్న యంగ్ గుమ్యాంగ్ అన్న పిలుపులో కోపం కనిపించింది. అలా మా నాన్న నన్ను అరిచినప్పుడు నేను దేనికి పనికిరాను అని చెప్పినట్లు అనిపించింది అని ఏడుస్తూ అక్కడి నుంచి గుమ్యోంగ్ వెళ్ళిపోతుంది. గుమ్యోంగ్ వెళ్ళిపోయాక ఏసున్ ఎన్నేసి మాటలు అంది అది మనల్ని, పొగరుబోతు. అది చిన్నప్పుడు ఇలా అరిచినప్పుడే 2 తగిలించి దాని కోపాన్ని కంట్రోల్ చేయాల్సింది. దానికి కారణం నేనే అని అనుకుంటూ ఉంటుంది. కనీసం అది ఈ పచ్చళ్ళైనా తీసుకువెళ్ళొచ్చు కదా వెళ్ళేటప్పుడు అని బాధపడుతూ ఉంటుంది. దానికి క్వాన్సిక్ నువ్వేమీ బాధపడకు, మన కూతురు ఈ మధ్యలో అన్నిటికీ ఏడుస్తుంది అని అంటూ ఉంటాడు. ఇక అదే టైంలో గుమ్యోంగ్ బస్ లో వాళ్ళ డాడీ కసిరిచ్చినందుకు బాగా ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఏసున్ కూతురు కోసం పెట్టిన పచ్చళ్ళని ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటుంది. ఇక అదే టైంలో ఫ్రిడ్జ్ లో ఉన్న దాన్ని చూసి ఒక్కసారిగా ఓరి దేవుడా ఏంటిది అని అంటూ ఉంటుంది. ఇక ఏసున్ మాటలు విన్న క్వాన్సిక్ తన రూమ్ లో నుంచి ఒక్కసారిగా బయటికి వచ్చి ఏమైందా అని కంగారుగా చూస్తూ ఉంటాడు. గుమ్యోంగ్ ప్రెగ్నెంట్ అనేది ఒక పేపర్ మీద రాసి దాన్ని తన ప్రెగ్నెన్సీ స్కానింగ్ ని ఫ్రిడ్జ్ పైన అంటించి వెళ్తుంది. ఇక అది చూసిన ఏసున్ క్వాన్సిక్ చాలా అంటే చాలా ఏడ్చేస్తారు. ఏసున్ క్వాన్సిక్ తో ఏడ్చుకుంటూ కడుపుతో ఉండి నీ పెట్టిన భోజనం ఎందుకు తీసుకొని వెళ్ళలేదు, అది దానికి నాలాగే కష్టాలు, కడుపుతో ఉన్నప్పుడు మా నాన్నమ్మ దగ్గర వెళ్లి అప్పు అడిగాను, ఇప్పుడు కూడా అది కడుపుతో ఉండి వేరే వాళ్ళ దగ్గర వెళ్లి డబ్బు అప్పుగా తీసుకొని వచ్చింది అని ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే గుమ్యోంగ్ వాయిస్ తో మనకిలా చూపిస్తూ ఉంటారు, మా నాన్నకు 3 కిలోల పసికందుగా కనిపించే నేను ఇప్పుడు ఒక బిడ్డకు తల్లి కాబోతున్నానని కథ స్టోరీ మనకు గుమ్యోంగ్ డెలివరీ టైంలో తను పడే నొప్పులను చూపిస్తూ ఉంటారు. హాస్పిటల్లో గుమ్యోంగ్ నొప్పులతో అలమటిస్తూ ఉంటుంది. ఇక పాక్ చుంగ్ చోక్ గుమ్యోంగ్ పక్కనే కూర్చొని ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక పాక్ చుంగ్ చోక్ నర్సు దగ్గరికి వెళ్లి తను 12 గంటలుగా నొప్పులతో అలమటిస్తుంది, తనకు డెలివరీ ఎప్పుడు చేస్తారని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ నర్సు పాక్ చుంగ్ చోక్ తో సమస్య ఏంటంటే తనకి డైల్యూషన్ అవ్వట్లేదు, పిండం కదలట్లేదు, మీరు ఒక సైన్ చేయాల్సి ఉంటుంది, మీకు తల్లి ప్రాణం కావాలా లేదా బిడ్డ ప్రాణం కావాలో మీరే డిసైడ్ చేసుకోవాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలకు పాక్ చుంగ్ చోక్ ఏ మాత్రం కూడా ఆలోచించకుండా నాకు నా వైఫే కావాలని చెప్తాడు. ఇక పాక్ చుంగ్ చోక్ కి చాలా భయం వేసి వాళ్ళ అత్త వాళ్లకు కాల్ చేసి జరిగిన విషయం ఏడ్చుకుంటూ చెప్తూ ఉంటాడు. ఇక ఏసున్ క్వాన్సిక్ తొందరగా హాస్పిటల్ కి బయలుదేరుతూ ఉంటారు. ఇక డాక్టర్స్ వచ్చి గుమ్యోంగ్ కి డెలివరీ చేస్తారు. ఇక డోరు బయట నుంచి పాక్ చుంగ్ చోక్ గుమ్యోంగ్ ఏడ్చే ఏడుపులకి తను కూడా బయట నుంచోని ఏడుస్తూ ఉంటాడు. గుమ్యోంగ్ అతి కష్టం మీద ఒక ఆడబిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డను కన్నాక గుమ్యోంగ్ స్పృహ లేకోకుండా పడిపోతుంది. అప్పుడే గుమ్యోంగ్ కి వాళ్ళ అమ్మ గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆ టైంలో మా అమ్మకు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు, చాలా చిన్న ఏజ్ లో మమ్మల్ని కనింది, తనెంత బాధని అనుభవించి ఉంటుందో అని అనుకుంటూ ఉంటుంది. ఇక గుమ్యోంగ్ కి స్పృహ వచ్చాక పాక్ చుంగ్ చోక్ గదిలోకి తీసుకువెళ్తూ మనకు ఒక్క బిడ్డే చాలు, నెక్స్ట్ టైం ఇక ఎవరూ వద్దు అని ఏడుస్తూ ఉంటాడు. ఇక అంతేకాకుండా గుమ్యోంగ్ ని బెడ్ మీద కూర్చోపెట్టి తనకు సూపు తాగమని సూపు ఇస్తాడు. అప్పుడు గుమ్యోంగ్ బాగా ఏడుస్తూ నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు, మా అమ్మ 18 ఏళ్ల వయసులో ఎలా ఈ నొప్పులను అనుభవించిందో అని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఏసున్ క్వాన్సిక్ హాస్పిటల్ కు వచ్చేస్తారు. ఏసున్ ని చూసిన గుమ్యోంగ్ వాళ్ళ అమ్మని హగ్ చేసుకొని నేను ఒక కూతురికి తల్లిని అయినా మా అమ్మ నాన్నలకి ఇంకా చిన్న పిల్లనే అనుకుంటూ ఉంటుంది. కూతుర్ను చూసిన ఏసున్ క్వాన్సిక్ చాలా సంతోషిస్తారు. ఇప్పుడు ఎలా ఉంది అన్నారు డాక్టర్ అని అంటూ ఉంటాడు క్వాన్సిక్. దానికి పాక్ చుంగ్ చోక్ పాప బానే ఉంది అంకుల్ అని అంటూ ఉంటాడు. దానికి క్వాన్సిక్ నేను అడిగింది నీ కూతురు గురించి కాదు, నా కూతురు గురించి, నాకు ముందు నా కూతురు తర్వాతే నీ కూతురు అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలకి ఏసున్ పాక్ చుంగ్ చోక్ తో నన్ను బాగా చూసుకో, మా వాళ్లకు నేను గారాల కూతుర్ని అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే ఇలా కొన్ని నెలలు గడిచిపోయాక క్వాన్సిక్ ఇంకా ఏసున్ ఒక కొండపైన ప్రశాంతంగా కూర్చొని వాళ్ళ రెస్టారెంట్ ని ఎలా నడపాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏసున్ క్వాన్సిక్ తో మన రెస్టారెంట్ నడుస్తుందా అని అడుగుతూ ఉంటుంది. దానికి క్వాన్సిక్
ప్రశాంతంగా ఊరు బయటికి వచ్చి తినాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. మనమే ఫుడ్ని ఇంటికి డెలివరీ చేద్దాం, మనం ఫ్రెష్ అండ్ రుచికరమైన భోజనాన్ని కస్టమర్లకు చేసి పెడదామని చెప్తూ ఉంటాడు. ఇక మరుసటి రోజు క్వాన్సిక్ ఇంకా తన కొడుకుతో పాటు స్కూటీపై అందరి ఇండ్లల్లో పాంప్లెంట్లు పంచుతూ ఉంటారు. రెస్టారెంట్ గురించి అందరికీ తెలియజేస్తూ ఉంటారు. ఇక అదే టైంలో గుమ్యోంగ్ కొంతమంది ఇన్వెస్టర్లని కలిసి తను పెట్టే బిజినెస్ ఐడియాల గురించి వాళ్ళకి చెప్తూ ఉంటుంది. ఇక అది విన్న వాళ్ళు, నీ ఐడియా నచ్చింది, మేము నీతో కలిసి చేయాలనుకుంటున్నాం అని అంటూ ఉంటారు. ఆ మాటలకి గుమ్యోంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక యేసున్ తన ఫ్యామిలీతో కలిసి ఎంతో ఉత్సాహంగా రెస్టారెంట్ లో పనిచేస్తూ ఉంటారు. ఉన్మ్యోంగ్ క్వాన్సిక్ పాంప్లెంట్లు పంచి ఉంటారు కదా, అవి చూసి కొంతమంది కస్టమర్స్ రెస్టారెంట్ కు వచ్చి ఉంటారు. రెస్టారెంట్ లో యేసున్ వాళ్ళు చాలా ఆఫర్స్ పెట్టి ఉంటారు. ఇక అది విన్న ఆ కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అప్పుడే శాంగిల్ తొందరగా రెస్టారెంట్ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి చోలాంగ్ ని పోలీసులు కనిపెట్టారు, ఉన్మ్యోంగ్ నిర్దోషి అని పోలీసులు తేల్చేశారు, ఆ స్టోన్ వేరు మన సొంతమైంది అని గట్టిగా చెప్తూ ఉంటాడు. అది విన్న యేసున్, క్వాన్సిక్, ఉన్మ్యోంగ్ అందరూ షాక్ అవుతారు. ఇక అదే టైంలో పోలీసుల నుంచి కాల్ వచ్చి ఉంటుంది. దాన్ని క్వాన్సిక్ వాళ్ళ అమ్మ ఆన్సర్ చేసి జరిగిన విషయం నిజమేనని వాళ్ళకి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక మరుసటి రోజు ఒక టాప్ సెలబ్రిటీ క్వాన్సిక్ ఇంకా యేసున్ల రెస్టారెంట్ కి వచ్చి ఫుడ్ చాలా బాగుంది అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటుంది. ఇక వీడియోలు తీస్తూ ఉంటే చుట్టుపక్కలున్న ఆంటీ వాళ్ళు తను ఎంత అందంగా ఉందని ఆ హీరోయిన్ ని పొగుడుతూ ఉంటారు. ఆ హీరోయిన్ కూడా ఫుడ్ తిని నాకు చాలా నచ్చిందని చెప్తూ ఉంటుంది. ఇక ఫుడ్ తిన్న సెలబ్రిటీ కారులోకి వెళ్లి సీట్ లో కూర్చొని ఫుడ్ డైజెషన్ కోసం ఏదో డ్రింక్ తాగుతూ ఉంటుంది. ఇక తన అసిస్టెంట్, మిస్ జింగ్, మిమ్మల్ని నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, క్వాన్సిక్ కి మీకు మధ్య ఎలాంటి బంధం లేదు కదా అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ సెలబ్రిటీ, ఉంది కాబట్టే నేను ఇక్కడి దాకా వచ్చానని చెప్తూ ఉంటుంది. అయినా తన వల్లే నేను మీకు ఈ రోజు జీతాలు ఇస్తున్నాను అని జరిగిన ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటుంది. ఒక రోజు ఈ హీరోయిన్ చనిపోవాలని ఫిషింగ్ బోట్ లోకి, అంటే క్వాన్సిక్ బోట్ లోకి వెళ్లి సముద్రంలోకి దూకుతుంది. క్వాన్సిక్ తనను కాపాడి ఒడ్డుకు తీసుకొని వస్తాడు. ఇక తను సెలబ్రిటీ అయినందువలన మీడియా వాళ్లకు తెలిస్తే ప్రాబ్లం అవుతుందని క్వాన్సిక్ తన దగ్గరున్న జాకెట్ ని తన ఫేస్ కనిపించుకోకుండా కవర్ చేస్తాడు. తన వల్లే నేను ఈ రోజు బ్రతికి ఉన్నానని తన అసిస్టెంట్ కి స్టోరీ చెప్తూ ఉంటుంది. నా కోసం క్వాన్సిక్ చేసింది నేనెప్పుడూ మర్చిపోలేదు, అందుకొరకే అప్పుడప్పుడు వెళ్లి కార్లో కూర్చొని ఎవ్వరికీ కనపడకోకుండా క్వాన్సిక్ ని చూస్తూ ఉండేదాన్ని. క్వాన్సిక్ అంటే ఇష్టమున్నట్టుగా ఇండైరెక్ట్ గా చెప్తుంది. అంతేకాకుండా ఒక మనిషి ఎంత నిజాయితీగా బతకాలో అతన్ని చూసి నేర్చుకోవచ్చని చెప్తూ ఉంటుంది. తర్వాత ఆ సెలబ్రిటీ కార్లో అక్కడి నుంచి బయలుదేరుతూ కారు అద్దంలో నుంచి క్వాన్సిక్ ని అలానే చూస్తూ ఉంటుంది. ఇక క్వాన్సిక్ ఏమో, చెప్పాను కదా తను ఖచ్చితంగా వస్తుందని అని యేసున్తో చెప్తూ సంతోషిస్తాడు. శాంగిల్ వాళ్ళిద్దరిని అలానే చూస్తూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న ఆంటీ వాళ్ళు శాంగిల్ని చూసి, చూడు వాడు ఎలా చూస్తున్నాడు, వాళ్ళని చూసి కుళ్ళుకుంటున్నాడేమో అనుకుంటూ ఉంటారు. ఇక మరుసటి రోజు శాంగిల్ ఇంకా క్వాన్సిక్, శాంగిల్ పెద్ద కూతురు పెళ్లి అయిపోయాక పార్క్ లో కూర్చొని ఉంటారు. ఇక అప్పుడే క్వాన్సిక్ వేసుకొచ్చిన షూస్ ని చూసి, చాలా బాగుంది, ఎవరు కొనిచ్చారని అడుగుతూ తన షూస్ ని తీసుకుని వేసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే శాంగిల్ వైఫ్ వచ్చి భోంచేసి వెళ్ళండి అని అంటూ ఉంటుంది. దానికి శాంగిల్, నాకేమీ వద్దు, నేను ఇంటికి వెళ్లి తింటానులే అని అంటూ ఉంటాడు. దానికి శాంగిల్ వైఫ్, హస్బెండ్ గా ఉండట్లేదు, తండ్రిగా కూడా ఉండకూడదనుకుంటున్నారా, వచ్చి భోంచేసి వెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక అదే టైంలో శాంగిల్ కూతురు వాళ్ళ అమ్మతో, మరీ నాన్నతో అంత హాష్గా మాట్లాడకమ్మా, నాన్న తన బాధ్యతను తను నిలబెట్టుకున్నాడు అని చెప్తూ ఉంటుంది. పారిపోయిన చోల్యాంగ్ ని పట్టుకుంది నాన్నే అమ్మా. నేను ఆ రోజు నాన్నని డబ్బులు అడిగి వెళ్ళాక మరుసటి రోజు ఒక డిటెక్టర్ దగ్గరికి వెళ్లి తనకు చాలా మొత్తంలో డబ్బులు ఇచ్చి ఆ దొంగని పట్టుకోమని చెప్పాడు. అంతేకాకుండా ఆ డిటెక్టర్, నీ అల్లుడంటే చాలా ప్రేమ ఉంది కదా, ఈ డబ్బులే కట్టి పోలీసుల దగ్గర నీ అల్లుని విడిపించుకోవచ్చు కదా అని అడిగితే దానికి శాంగిల్ అతనితో, పోలీసులకు డబ్బులు ఇస్తే నా అల్లుడు నిర్దోషి అవుతాడా, దొంగని వెతికి పట్టుకుంటే నిర్దోషి అవుతాడు, ఆ కేసు సాల్వ్ చేయమని ఆ డిటెక్టర్ కి చాలా మనీ ఇచ్చి ఉంటాడు. అంతేకాకుండా శాంగిల్ కూతురు వాళ్ళమ్మతో, నేను ఆ రోజుల్లో డాన్స్ క్లబ్ కు వెళ్లి వచ్చేదాన్ని, నైట్ టైంలో చాలా లేటుగా ఇంటికి వచ్చేదాన్ని, నాన్న చూస్తాడేమో అని తన గదిలోకి వెళ్లి నిద్రపోకుండా మెలకువగా ఉన్నాడేమో అని చెక్ చేసేదాన్ని, కానీ
డోర్ దగ్గర నుంచి టీవీ సౌండ్ వినిపించేది. గదిలోకి వెళ్లి చూస్తే నాన్న పడుకున్నట్టుగా యాక్ట్ చేసేది. బాగా ఆలోచించి చూడు, నాన్న చాలా మెతకమ్మ. గొడవకు వెళ్ళకపోతే అందరికీ లోకు అయిపోతాడేమో అని భయం నాన్నకు. అందుకొరకే నాన్న అందరి మీద అరుస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగి ఉంటుందనేది మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.